So BCCI worldwide richest cricket board. How you get support from their end, like match fees గానీ ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు BCCI ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? బీసీసీఐ నుంచి మాకు గ్రౌండ్స్ ఏదైనా కావాలంటే వాళ్ళు ఫ్రీ టైంలో గ్రౌండ్స్ ఇస్తారు. ఫైనాన్షియల్ గా ప్లేయర్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఇఫ్ కమ్స్ టు రెగ్యులర్ క్రికెటర్స్ కి అంటే గ్రేడ్ వైజ్ శాలరీసే కాకుండా కాంట్రాక్ట్స్ కాకుండా మ్యాచ్ ఫీజులు కాకుండా ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్లేయర్స్ ఆన్ గ్రౌండ్ లేకపోతే క్రికెట్ యాక్టివిటీ అప్పుడు ఏం జరిగినా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక ఇంజరీ అయినప్పుడు నా ఓన్ మనీ 4 lakhs పెట్టుకున్నాను. నా బ్యాంక్ టర్మ్స్ ప్రకారం నాకు రియంబర్స్మెంట్ 1 lakh. నేనేంటంటే నేను తొందరగా రికవర్ అవ్వాలని చెప్పేసి హై ఎక్స్పెండిచర్స్ తో వెళ్ళిపోయాను సర్జరీకి. 5 lakhs నాకు వచ్చింది బ్యాంక్ నుంచి 1 lakh. అదే మెడికల్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ కి ఇస్తే వాడికి ఇంజరీ అయితే నో నీడ్ టు పే సింగిల్ రూపీ. ఇటువంటి వై వీఆర్ ఆస్కింగ్ సపోర్ట్ ఫ్రమ్ బీసీసీఐ గవర్నమెంట్ అంటే అడిగేది మెయిన్ ఏంటంటే ఇటువంటి వాటి వల్ల మేము ఏదో కోట్లు సంపాదించాలి ఇంకోటి కాదు. ఇండియాకి ఆడుతున్నప్పుడు కనీసం దట్ ఈస్ బీయింగ్ ఏ క్రికెట్ కంట్రోల్ బాడీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ట్రీట్ అస్ ఈక్వల్ క్రికెటర్. ఈక్వల్ కాకపోయినా కనీసం కన్సిడర్ అస్ యాజ్ ఎ క్రికెటర్.